సంగారెడ్డి జిల్లా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడుకి కారణాలేంటి? ఈ ప్రమాదం అనంతరం కార్మికుల పరిస్థితి ఏంటి? దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. సంగారెడ్డి నుంచి దిలీప్, చెప్పండి. సమ్మర్ ముఖ్యంగా వేసవి కాలంలో ఫ్యాక్టరీల్లో ఏమైనా పేలుడు పదార్థాలు ఉంటే వాటిని చాలా సేఫ్గా ఉంచాల్సిన పరిస్థితి, కానీ ఇలాంటి ప్రమాదాలు మనం తరచూ వింటూ ఉంటాం, దురదృష్టకరం. ఈ ప్రమాదానికి కారణాలేంటి? ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందనేది కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరి చూసుకోవచ్చు. నిన్న సాయంత్రం సంగారెడ్డి జిల్లా అత్నూర మండలం చందాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఎస్బీ ఆర్గానిక్ కెమికల్స్లో నిన్న సాయంత్రం రియాక్టర్ పేలుడు ఘటన చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 కార్మికులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. మరి ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. ఇవాళ ఉదయం మరో డెడ్ బాడీ ఇదే ప్రాంతంలో దొరికిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే నిన్న సాయంత్రం పేలుడు ఘటన జరిగిందో ఈ ప్రాంతంలో ఉన్నాం. రియాక్టర్ పేలుడు ఘటన తీవ్రత ఏ రకంగా ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా ఎస్బీ ఆర్గానిక్ సంబంధించి మొత్తం 3 యూనిట్లు ఉన్నాయి. ఈరోజు మొదటి యూనిట్లో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. రెండో మూడో యూనిట్లలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ప్రమాద తీవ్రత కనుక చూసుకుంటే ఎంత ఘోరంగా ఈ యొక్క ప్రమాదం జరిగిందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తరచుగా మనం వింటూ ఉన్నాం, గత కొన్ని రోజులుగా వింటూ ఉన్నాం, కొన్ని నెలలుగా వింటున్నాం. ఇక్కడ పాశమైలారం కానివ్వండి, అలాగే జిన్నారంలో కానివ్వండి, తర్వాత ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో కానివ్వండి, చాలా చోట్ల కూడా అన్నీ కూడా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క పేలుళ్లకు సంబంధించి కనుక చూసుకుంటే రియాక్టర్లతోని పేలుడు ఘటన చోటు చేసుకుంది. కానీ రియాక్టర్లు పేలుతున్నా కానీ ఎక్కడ కూడా కంపెనీస్ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రియాక్టర్లు పేలుడుకు కనుక కారణాలు కనుక మనం చూసుకుంటే, రియాక్టర్లు ఏవైతే కెమికల్స్ ఉంటుందో ఆ రియాక్టర్లో స్టీమ్ చేసే పరిస్థితి ఉంటుంది. దానికి కొన్ని ఉష్ణోగ్రతల్లో దాన్ని బాగా స్టీమ్ చేస్తారు. ఏదైతే ఉష్ణోగ్రత చేయాలో, ఏదైతే డిగ్రీలలో చేయాలో దానికంటే అధిక మొత్తంలో చేయడం, దానికి ముఖ్యంగా సేఫ్టీ వింగ్ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి సేఫ్టీ వింగ్ ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎస్బీ ఈ ఆర్గానిక్ కెమికల్లో సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ రియాక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు. రియాక్టర్ల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కూడా దాన్ని మొత్తం కూడా ఆ రియాక్టర్ల పనితీరును గమనిస్తూ ఉంటారు. ఏదైనా ఒక కెమికల్ని దాంట్లో స్టీమ్ చేసిన తర్వాత మరో కెమికల్ని స్టీమ్ చేసే ఏదైతే ఆ మధ్య కాలం ఉంటుందో దాని ఒక స్టీమ్ని తర్వాత మరో స్టీమ్ చేయాలంటే కొన్ని రోజుల సమయం ఇవ్వాలి. కానీ ఈ కంపెనీలు మాత్రం ఎలాంటి సమయం ఇవ్వకుండా వెంటనే స్టీమ్ చేయడంతో మొత్తం కూడా అది బాగా ఓవర్ హీట్ అయ్యి పేలినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులోనూ మరో ముఖ్యంగా చూసుకుంటే ఇది వేసవి కాలము, వేసవితో పాటు వడగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టెంపరేచర్ని అదుపు చేయడంలో పూర్తిగా ఈ యొక్క కంపెనీలు విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రియాక్టర్లు పేలుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ లాంటివి వాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఘటనకు రియాక్టర్ పేలుడుతో చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపెనీలో పని చేయాలంటేనే భయపడుతున్నటువంటి ఎంప్లాయీస్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్. మేనేజ్మెంట్ దీనిపై ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఒక వ్యక్తి మరణించాడని కూడా మనం అప్డేట్ ఇంతకుముందే చూసాం. గాయపడ్డ వారి పరిస్థితి విషంగంగా ఉంది అనేది అయితే తెలుస్తుంది.